మ్యూజిక్ ఆల్బమ్ కోసం కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట ఆడిటోరియంలో. ఇక అక్కడున్న యాంకర్ ఏమో అనంత్ శ్రీరామ్ గురించి చాలా గొప్పగా వివరణ ఇస్తుందనమాట. ఆయన ఎలా, ఏంటి, ఎందులో ప్రసిద్ధి, ఏంటి అని చెప్పి. ఆ తర్వాత ఇక అనంత్ శ్రీరామ్ కూడా మాట్లాడతారు. మా యాంకర్ గారు నా గురించి మరీ గొప్పగా చెప్పారు కానీ, నేను కూడా ఒక మామూలు సాధారణ వ్యక్తినే. ఇక అలా ఇంట్రడక్షన్ అయిపోయాక ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారనమాట. మొత్తం ఒక 10 కంటెస్టెంట్స్ ఉంటారు ఫస్ట్ రౌండ్‌లో. ఇక యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఫస్ట్‌గా వచ్చేది ఎవరు అని చెప్పి ఇక మొత్తానికి అలాగా జరుగుతూ ఉంటుంది కాంపిటీషన్. ఇటుపక్క పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటీనా 5 నిమిషాలన్నారు, ఇంతసేపైనా రాలేదేంటి అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక ఇటుపక్క సుమలత కూడా అడుగుతూ ఉంటుంది అక్షితని, "అక్షిత, ఏంటి వీడు 5 నిమిషాలన్నాడు ఇంకా రాలేదు" అనగానే, "వస్తాడులెండి ఆంటీ" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. మరోపక్క ఇటు మ్యూజిక్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది కదా! ఇటు విక్కీ వాళ్ళ బ్యాచ్ ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు రౌడీలని పిలిపిస్తారు. ఇక ఆ రౌడీలకి చూపిస్తూ ఉంటారు. అదిగో అతనే చరణ్, మెడిటేషన్ చేస్తున్నాడు కదా! అతన్నే ఎలాగైనా సరే ఈ ఫస్ట్ రౌండ్‌లో అసలు తను పాడనీయకుండా మీరే చేయాలి అని చెప్పి అనగానే, మేము చూసుకుంటాము అని చెప్పి అంటారనమాట. ఇక వీళ్ళు ఈ విక్కీ బ్యాచ్ ఆడిటోరియంలోకి వచ్చేస్తారు. ఈ ఇద్దరు రౌడీలేమో చరణ్ దగ్గరికి వెళ్తాడు. ఇక చరణ్ ఏమో కళ్ళు మూసుకొని మొత్తం అంతా తను ఆ పాట పాడాల్సిందంతా రివైజ్ చేసుకుంటూ కూర్చుంటాడనమాట. ఈ ఇద్దరు రౌడీలు ఏం చేస్తారంటే చరణ్ దగ్గరికెళ్ళి కర్చీఫ్ మీద మత్తు మందు జల్లి చరణ్ ముక్కు దగ్గర పెడతారనమాట. ఇక చరణ్ ఏమో స్పృహ తప్పి కోల్పోతాడు. ఆ తర్వాత ఇక చరణ్‌ని ఎత్తుకొని, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఇప్పుడే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఆ ఇద్దరు రౌడీలు చరణ్‌ని ఎత్తుకొని అక్కడే దూరంగా మూలకి ఒక రూమ్ ఉంటుందనమాట. ఆ రూమ్‌లో సోఫా మీద చరణ్‌ని పడుకోబెట్టేసి ఇక వాళ్ళిద్దరూ సిగరెట్ తాగుతూ కూర్చుంటారు. మరోపక్క ఇటు కాంపిటీషన్ రన్ అవుతూ ఉంటుంది కదా! ఇక విక్కీ బ్యాచ్ కూడా వచ్చేస్తారనమాట. వాళ్ళు పాడుతూ ఉంటే ఇక ఇటు పల్లవి అంటుంది సుమలతతోని, "అత్తయ్య, ఇంకా ఈయన రాలేదు కదా! నాకెందుకో కంగారుగా ఉంది. నేను వెళ్లి చూసొస్తాను" అని చెప్పి పల్లవి వెళ్తుంది. ఆ తర్వాత ఇక సుమలత, అక్షిత, భువన వాళ్ళకి కూడా కంగారు స్టార్ట్ అవుతుంది. వీడేంటి ఇంకా రాలేదు? ఇటు చూస్తే అక్షిత, ఇంకా మన చరణ్ ఎప్పుడు తనది అని చెప్పి అనగానే, ఇదిగో వీళ్ళైపోగానే నెక్స్ట్ మన చరణ్ వాళ్ళదే అని చెప్పి అంటుంది అక్షిత. అవునా, సరే మరి పద మనం కూడా వెతుకుదాము అని చెప్పి వాళ్ళు కూడా ఆడిటోరియం బయటకొచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక ఆంటీ, నీకు చరణ్ కనిపించాడా అని చెప్పి అక్షిత భువన అడిగితే, లేదు ఇక్కడ వెతికాను కనిపించలేదు అని సుమలత కూడా చెప్తూ ఉంటుంది. ఇక ఇటు పల్లవి కూడా వెతికి, అత్తయ్య గారు మీకేమైనా కనిపించారా చరణ్ అనగానే, లేదు అని చెప్పి అంటుంది సుమలత పల్లవితోని. ఇక అప్పుడు పల్లవి ఏమో, సరే మీరు ఇక్కడే ఉండండి, ఈ ఆడిటోరియం యొక్క మేనేజర్ ఉంటారు కదా, ఆయన్ని అడుగుతాను, సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే అసలు ఏం జరిగింది, ఆయన ఎక్కడున్నారనేది ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. పల్లవి వెళ్తుందనమాట మేనేజర్ దగ్గరికి. ఇటు ఆడిటోరియం ఏమో చరణ్ పాడాలి అని చెప్పి ఇక ఫైనల్‌గా ఆయన పేరే ఇక అనౌన్స్ చేస్తూ ఉంటుంది యాంకర్. ఇక చరణ్ అండ్ టీమ్ రండి, రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా మేబీ రాలేదనుకుంటా అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే, అప్పుడు అనంత్ శ్రీరామ్, లేదు వాళ్ళు నేను ఇక్కడికి వచ్చాక ఆ అబ్బాయి నన్ను కలిసాడు, వచ్చాడు, మరి జస్ట్ ఒక 2 మినిట్స్ టైం ఇద్దాం వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటాడు అనంత్ శ్రీరామ్. ఈ లోపల అక్కడికి పల్లవి వచ్చి, ఇక సార్ ఒక్కసారి మేనేజర్ గారు నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి, మా ఆయన కనిపించట్లేదు అనగానే ఇక మేనేజర్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడనమాట. ఇక మొత్తం జరిగిందంతా తెలుస్తుంది. చరణ్‌ని ఎక్కడ దాచిపెట్టారు ఏంటి అని చెప్పి. ఇటు ఏ రూమ్‌లో అయితే చరణ్‌ని దాచిపెట్టారో ఆ రూమ్‌కి పల్లవి చేరుకుంటుంది. ఆ ఇద్దరు రౌడీలు కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు పల్లవిని. ఇక అప్పుడు పల్లవి, ఎన్ని సార్లు ఈ రౌడీలని కొట్టినా మీకు బుద్ధి రాదురా అని చెప్పి వాళ్ళని 4 పీకుతుందనమాట. ఆ తర్వాత ఇక చరణ్ ఏమో, చరణ్ లే లే అని చెప్పి చరణ్‌ని లేపుతుందనమాట. చరణ్‌కి మెలకువ వస్తుంది. లే చరణ్, అక్కడ ఆడిటోరియంలో నీ పేరు వస్తుంది, నువ్వు వెళ్ళి పాడాలి కదా, లే లే అని చెప్పి చరణ్‌ని లేపుతూ ఉంటుంది. మొత్తానికి చరణ్‌కైతే మెలకువ వస్తుందనమాట. ఇక ఆడిటోరియంకి పరుగున వస్తూ ఉంటారు చరణ్, అలాగే ఇటు పల్లవి. ఇటుపక్క ఆడిటోరియంలో ఏమో అనంత్ శ్రీరామ్ అనౌన్స్ చేస్తారు. 2 మినిట్స్ వెయిట్ చేశాము, చరణ్ అండ్ గ్రూప్ ఇంకా రాలేదు కాబట్టి మనము ఎలిమినేట్ అని చెప్పి అనబోతూ ఉంటే, సార్ చరణ్ వచ్చాడు సార్ అని చెప్పి పల్లవి చరణ్‌ని తీసుకొస్తుంది. ఇక చరణ్ అలా గ్రూప్ వాళ్ళంతా కూడా ఇక స్టేజ్ మీదకి వెళ్ళి సాంగ్ పాడతారనమాట. ఇక ఇటు పల్లవి, అలాగే ఇటు సుమలత, అక్షిత, భువన వాళ్ళు కూడా ఇక్కడ ఆడిటోరియం కింద ఇక్కడ కూర్చొని పాట వింటూ ఉంటారు. ఇక చరణ్ మొత్తానికి తన పాట పాడడం అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఇక అనౌన్స్‌మెంట్ అనమాట. ఫస్ట్ రౌండ్‌లో 10 మెంబర్స్‌లో ఎవరు విన్ అయ్యారు, సెకండ్ రౌండ్‌కి ఎవరెవరు వెళ్తున్నారనేది అనౌన్స్ చేస్తదనమాట అక్కడున్న యాంకర్.
సో సెకండ్ రౌండ్‌కి 5 మెంబర్స్ వెళ్తున్నారు అని చెప్పి ఇటు విక్కీ అండ్ టీమ్, అలాగే ఇటు చరణ్ అండ్ టీమ్ వీళ్ళిద్దరూ కూడా సెకండ్ రౌండ్‌కి వెళ్లారు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఇక ఒక 10 మినిట్స్ బ్రేక్ అని చెప్పి చెప్పడంతోని వీళ్ళంతా చరణ్ వాళ్ళంతా బయటకొస్తారనమాట. ఇక సుమలత, అక్షిత, భువన వీళ్ళు అడుగుతారు, "రేయ్ చరణ్ ఎక్కడికి వెళ్ళిపోయావురా? అసలేమైంది?" అని చెప్పి అనగానే ఇక పల్లవి జరిగిందంతా చెప్తుంది. ఇలా మేనేజర్‌ని కలిసాను, సీసీటీవీ ఫుటేజ్‌లో చూశాను. చరణ్‌ని అదిగో ఆ మూల ఉన్న రూమ్‌లో పడేశారు. ఇక మొత్తానికి లేపుకొని తీసుకువెళ్ళాను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత అసలు ఇదంతా ఎవరు చేశారు? చరణ్ అసలు ఇక్కడ నీకు ఎవరుంటారు శత్రువులు అని చెప్పి అక్షిత, భువన అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి ఎవరైనా ఉండని, ఇప్పుడు మనం ఎవరు ఏంటి అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకూడదు. సెకండ్ రౌండ్‌కి టైం అసలే లేదు. చరణ్ నువ్వు సెకండ్ రౌండ్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. ఇక నేను నీ పక్కన ఉన్నాను కదా! ఇక నీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా నేను చూసుకుంటాను. కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు. ఉండండి నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను మీకు అని చెప్పి పల్లవి పక్కకు వెళ్ళి జ్యూస్ తీసుకొస్తుందనమాట. మరోపక్క అక్కడే ఉన్న ఆడియన్స్ అదిగో ఆ అబ్బాయే చరణ్ లాస్ట్‌లో పాట పాడాడు కదా! ఈ అబ్బాయే చాలా బాగా పాడాడు కదా! చాలా బాగా పాడాడు. ఖచ్చితంగా సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్ కూడా వెళ్తాడనుకుంటా. అంత మంచి టాలెంట్ ఉంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇక ఇటు విక్కీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక విక్కీ ఏమో వాళ్ళ బ్యాచ్‌తోని అలా అంటూ ఉంటాడు. వీడిని ఎలాగైనా సరే సెకండ్ రౌండ్‌లో పాట పాడనివ్వకూడదు అని చెప్పి అలా అంటూ ఉంటే పక్కనున్న వేరే వాళ్ళు, "ఏం చేస్తావురా? ఇప్పటికే ఆల్రెడీ ట్రై చేశావు. అయినా కూడా వీడు పాట పాడడానికి వచ్చేసాడు కదా! ఇంకేం చేస్తావు? ఏం ఆప్షన్ ఉంది?" అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఒక ఇంజెక్షన్ చూపిస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్‌కి. "నువ్వు ఎట్లైనా మా బ్యాచ్‌లో నువ్వు లేవు కాబట్టి ఇదిగో ఈ ఇంజెక్షన్ నువ్వు తీసుకో" అని చెప్పి అక్కడున్న విక్కీ వాళ్ళ ఫ్రెండ్‌కి ఇస్తాడనమాట. ఎవరు చూడకుండా ఈ ఇంజెక్షన్ వాడికి పొడిచి పాడేయి. ఇక వాడు మేల్కూరు లేక స్పృహ కోల్పోతాడు. కొంచెం మత్తులాగా ఉంటుంది కాబట్టి వాడు సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయలేడు. సో ఎలాగో నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్‌కి నేను వెళ్తాను అని చెప్పి అలా చెప్తాడనమాట అక్కడున్న విక్కీ. సరే అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్ ఆ ఇంజెక్షన్ తీసుకొని చరణ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోపక్క ఇటు పల్లవి ఏమో జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది కదా! చరణ్ ఏమో మెల్లగా ఆ జ్యూస్‌ని సిప్ చేస్తూ తాగుతూ ఉంటాడు. ఇక ఇటు దూరం నుంచేమో ఆ విక్కీ ఆ బ్యాచ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీడు వెళ్ళి ఇంజెక్షన్ ఇస్తాడా లేదా? చరణ్‌కి స్పృహ తప్పిపోయి పడిపోతాడా లేదా అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. ఇక విక్కీ అయితే అనుకుంటాడు, వీడు ఖచ్చితంగా సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ అవ్వడు. నేనే విన్నర్ అవుతాను. నాకే మంచి పేరు వస్తుంది ఆ ఆల్బమ్‌లో అని చెప్పి అలా చాలా కలలు కంటూ ఉంటాడనమాట. ఇక ఇటు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఇంజెక్షన్ తీసుకొని వస్తాడో మెల్లగా అటువైపు నుంచి వెళ్తూ చరణ్ పక్క నుంచి వెళ్తూ ఇలా నెక్ దగ్గర గుచ్చేసి వెళ్ళిపోతాడనమాట. ఇక అటు పల్లవి కూడా ఏం అబ్జర్వ్ చేయదు. పక్కనే ఉన్నట్టు సుమలత, అక్షిత వీళ్ళు కూడా ఏమీ అబ్జర్వ్ చేయరనమాట. ఏదో గుచ్చుకుంది అన్నట్టుగా మెడ దగ్గర పట్టుకొని చూస్తూ ఉంటాడు చరణ్. "ఏంటండి ఏమైంది? నీరసంగా కనిపిస్తున్నారు. ఏమైందండి?" అని చెప్పి పల్లవి కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో చెప్పలేక అలా పడిపోతాడనమాట. తనకి స్పృహ కోల్పోతాడు. ఈలోపే ఇంజెక్షన్ వర్క్ అవుతుందనమాట. ఇక ఇటు విక్రమ్ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు విక్కీ. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన, పల్లవికి అందరికీ కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది? ఇందాకే కదా మంచిగానే ఫస్ట్ రౌండ్‌లో బాగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా! అప్పుడు బాగానే ఉంది కదా! సడన్‌గా ఏమైంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. ఇటు చూస్తేనేమో ఆడిటోరియంలో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి అనౌన్స్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. మరి పల్లవి ఏం చేయబోతుందనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్‌లో. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.